నేను షుగర్‌కి ఇన్సులిన్ వాడుతున్నా. బలం టాబ్లెట్ వాడట్లేదు. అయితే బలం టాబ్లెట్ అవసరమా? లేదా? అని ఒక సబ్‌స్క్రైబర్ కామెంట్ చేశారు. ఈ వీడియో మొత్తం చూడండి. మీరే చెప్తారు బలం టాబ్లెట్ ఏసుకోవాలా? వద్దా? అని చెప్పి. నార్మల్‌గా ఏమంటారు డయాబెటిస్ ఉన్న వాళ్ళలో బి12 టాబ్లెట్ ఎక్కువగా రాస్తారు. బి12 టాబ్లెట్ ఏం చేస్తుందంటే షుగర్ ఉన్న వాళ్ళలో నర్వ్ డ్యామేజ్ అంటే నరాల డ్యామేజ్ అనేది జరుగుతుంది గదా! అది జరగకుండా ప్రివెంట్ చేస్తుంది బి12. దానివల్ల మీ కాళ్ళ తిమ్మిర్లు గాని, మంటలు గాని ఇవన్నీ తగ్గిపోతాయి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళలో ఏంటంటే ఇండైజెషన్ ప్రాబ్లమ్, డైజెషన్ సరిగ్గా ఉండకపోవడం వల్ల ఏంటంటే ఈ న్యూట్రియంట్స్ అనేది సరిగ్గా బాడీలో అబ్జార్బ్ అవ్వవు. సో, అలా కూడా వైటమిన్ డెఫిషియన్సీ వస్తుంది. అందుకోసం వైటమిన్ టాబ్లెట్స్ అనేది రాస్తారు. ఈ వైటమిన్ సి ఏంటంటే మనకు ఇమ్యూనిటీ బిల్డప్ చేస్తుంది. సో, షుగర్ ఉన్న వాళ్ళలో ఇమ్యూనిటీ కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి అలా కూడా ప్రిస్క్రైబ్ చేస్తారు. ఈ వైటమిన్ డి ఏంటంటే ఇది కూడా కొంచెం షుగర్ కొంచెం వరకు కంట్రోల్‌లో పెడుతుంది. ఎందుకంటే వైటమిన్ డి అనేది ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. ఇలా కూడా వైటమిన్ డి అనేది రాస్తారు. సో, ఇలా మనకు ఇవన్నీ వైటమిన్స్ అనేది బాడీకి చాలా ఇంపార్టెంట్. ఇంకోటి కొందరేంటంటే షుగరొచ్చింది గదా! అని మొత్తానికే ఫ్రూట్స్ తీసుకోవడం, లేకపోతే ఈ డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం ఇవన్నీ ఆపేస్తారు. నాన్ వెజ్ గూడా తీసుకోరు. సో, మీకు ఇలా గూడా అన్ని న్యూట్రియంట్స్ అనేటివి అందవు. సో, అందుకోసమే ఇలా గూడా మనకేంటంటే ఈ మల్టీ వైటమిన్స్ అనేది రాస్తారు. సో, ఇప్పుడు మీరే చెప్పండి. వైటమిన్ టాబ్లెట్స్ అవసరమా? లేదా? మీరేమన్నా వాడుతున్నారా? కింద కామెంట్ చేయండి. థాంక్ యూ.